హాయ్. పెద్దల సభ రాజ్యసభకు ఇప్పటి వరకు భిన్న రంగాల నుంచి ఎంతోమంది ప్రాతినిధ్యం వహించారు. విద్య, వైద్యం, కళలు, సామాజిక సేవ ఇలా ఎంతోమంది నిష్ణాతులకు రాజ్యసభ సభ్యులుగా అవకాశం వచ్చింది. అయితే దేశ చరిత్రలోనే తొలిసారిగా ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీకి చెందిన ఒక వ్యక్తి రాజ్యసభకు నామినేట్ అయ్యారు. స్వలింగ సంపర్కుల హక్కుల కోసం పోరాడి సెక్షన్ 377 రద్దులో కీలక పాత్ర పోషించిన మేనకా గురుస్వామిని రాజ్యసభ సభ్యురాలుగా నామినేట్ చేశారు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. తెలుగు మూలాలున్న మేనకా గురుస్వామి సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాదిగా పనిచేస్తున్నారు. రాజకీయంగా, సామాజికంగా సంచలనం సృష్టించిన ఎన్నో కేసులను మేనకా గురుస్వామి వాదించారు. మేనకా గురుస్వామి గురించి చెప్పుకునే ముందు ఒక్కసారి మనం చరిత్రలోకి వెళ్ళాలి. 2018లో దేశవ్యాప్తంగా స్వలింగ సంపర్కులు రోడ్లపైకి వచ్చి సంబరాలు చేసుకున్నారు. ఇంద్రధనుస్సు రంగులతో ఆడి పాడారు. అప్పటి వరకు మన దేశ చట్టాలు వీళ్లకు విధించిన శిక్షకు సుప్రీంకోర్టు చరమగీతం పాడిన సందర్భం అది. అసహజ లైంగిక చర్యల పేరుతో స్వలింగ సంపర్కులను శిక్షించేందుకు వీలు కల్పించిన ఇండియన్ పీనల్ కోడ్లోని సెక్షన్ 377ను సుప్రీంకోర్టు రద్దు చేయడంతో ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీ ఆనందంతో సంబరాలు చేసుకుంది. అలా స్వేచ్ఛను పొందిన వారిలో మేనకా గురుస్వామి కూడా ఉన్నారు. ఆమె కూడా స్వలింగ సంపర్కురాలే. సుప్రీంకోర్టు న్యాయవాదిగా ఉన్న మేనకా గురుస్వామి అదే కోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న అరుంధతి కడ్జోను పార్ట్నర్గా ఎంచుకున్నారు. ఎల్జీబీటీక్యూ కపుల్గానే కాదు, సెక్షన్ 377 రద్దు కోసం పోరాడిన న్యాయవాద జోడీగా కూడా వీళ్ళు చరిత్రలో నిలిచిపోయారు. 1974లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్లో మేనకా గురుస్వామి పుట్టారు. హైదరాబాద్లోని ప్రఖ్యాత న్యాయ విశ్వవిద్యాలయం నల్సార్తో పాటు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, హార్వర్డ్ స్కూల్ ఆఫ్ లా నుంచి న్యాయశాస్త్రంలో పట్టాలు పొందారు. కొలంబియా యూనివర్సిటీలో బిఆర్ అంబేద్కర్ రీసెర్చ్ స్కాలర్గా చేసిన అనుభవం మేనకా గురుస్వామి సొంతం. యునైటెడ్ నేషన్స్తో పాటు అనేక జాతీయ, అంతర్జాతీయ సంస్థలకు సంబంధించి మేనకా గురుస్వామి లీగల్ వ్యవహారాలను పర్యవేక్షించారు. హోమోసెక్సువాలిటీ కేసులతో పాటు పరిపాలనా సంస్కరణలు, రైట్ టు ఎడ్యుకేషన్, సాల్వజూడం, వీవీఐపీ చాపర్ స్కామ్ కేసులపై సుప్రీంకోర్టులో వాదించిన అనుభవం మేనకా గురుస్వామికి ఉంది. టైమ్స్ మ్యాగజైన్ ప్రకటించే 100 మోస్ట్ ఇన్ఫ్లుయెన్సర్ జాబితాలో కూడా మేనకా గురుస్వామి చోటు దక్కించుకున్నారు. కేవలం హక్కుల కోసం పోరాడే వ్యక్తిగానో, న్యాయవాదిగానో కాకుండా పొలిటికల్గా కూడా మేనకా గురుస్వామి యాక్టివ్గా ఉంటారు. మమతా బెనర్జీ పార్టీ తృణమూల్ కాంగ్రెస్ సభ్యురాలిగా ఆ పార్టీకి చెందిన న్యాయ వ్యవహారాలను మేనకా పర్యవేక్షిస్తూ ఉంటారు. ఇటీవల ఐపాక్ కార్యాలయాల్లో ఈడీ సోదాలు చేసినప్పుడు టీఎంసీ తరపున సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు. అసెంబ్లీ ఎన్నికలకు సరిగ్గా 2 నెలల ముందు హోమోసెక్సువల్ పర్సన్ను రాజ్యసభకు నామినేట్ చేసి యావత్ దేశాన్ని ఆశ్చర్యపరిచారు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీ నుంచి పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహిస్తున్న మొదటి వ్యక్తిగా మేనకా గురుస్వామి చరిత్రలో నిలిచిపోనున్నారు. సెక్షన్ 377ను రద్దు చేసినా ఇప్పటికీ స్వలింగ సంపర్కులు వివక్షను ఎదుర్కొంటూనే ఉన్నారు. వాళ్ల వాయిస్ను రాజ్యసభలో వినిపించే అవకాశం మేనకా గురుస్వామికి దక్కింది. ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీని రాజకీయంగా ఎవరూ పట్టించుకోరనే విమర్శలున్నాయి. మమతా బెనర్జీ దానిని బ్రేక్ చేశారు. తమ పార్టీ అన్ని వర్గాలకు చెందిందనే సందేశం ఇస్తూ మేనకా గురుస్వామిని రాజ్యసభకు పంపించారు.